రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసు కథ క్లోజ్ అయినట్టే. ఒక అరెస్ట్, 53 రోజుల జైలు జీవితం, ఆ తర్వాత జరిగిన సంచలన రాజకీయ మార్పులు, ఇవన్నీ ఒక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ మాత్రమేనా? అసలు కోర్టు ఏం చెప్పింది? విజయవాడ ఏసీబీ కోర్టు ఈ హై ప్రొఫైల్ కేసును అధికారికంగా క్లోజ్ చేసింది. గతంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో 371 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు సిఐడి దాఖలు చేసిన ఫైనల్ రిపోర్ట్ లో ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని పేర్కొన్నారు. అంటే అక్కడ నేరం జరగలేదని, వాస్తవాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ కేసు నమోదైందని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. కానీ ఇక్కడ మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. 2023 సెప్టెంబర్ 9న ఇదే కేసులో చంద్రబాబు గారి అరెస్ట్ జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ వచ్చి ములాఖత్ అయ్యారు. అక్కడే పొత్తు ప్రకటన వచ్చింది. అంటే ఏ కేసు అయితే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుందని భావించారో అదే కేసు ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసి కూటమి అధికారంలోకి రావడానికి పునాది వేసింది. టెక్నికల్ గా చూస్తే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, అంటే సాక్ష్యాలు లేకపోవడం వేరు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వేరు. కోర్టు ఇప్పుడు ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఒప్పుకుంది కాబట్టి చంద్రబాబు గారితో పాటు మిగిలిన వారికి పూర్తి క్లీన్ చిట్ లభించినట్టే. న్యాయపరంగా ఈ కేసు ముగిసిన రాజకీయ చరిత్రలో మాత్రం ఈ ఎపిసోడ్ ఎప్పటికీ నిలిచిపోతుంది. అరెస్ట్ నుంచి క్లీన్ చిట్ వరకు జరిగిన ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.